ఫ్యాక్ట్ నెంబర్ 1, మనకు తెలిసినంత వరకు యూనివర్స్లో ఎర్త్ ఓషన్స్ చాలా యూనిక్. ఎర్త్ సర్ఫేస్ ఎన్విరాన్మెంట్లో సర్వైవ్ అవుతుంటాయి. అంటే లెడ్ మెల్ట్ అయ్యే టెంపరేచర్లో, సముద్రపు నీరు మంచుగా గడ్డకట్టే టెంపరేచర్లో, అలాగే లైటర్ ఆక్సిజన్ అందే టెంపరేచర్లో కూడా జీవించగలిగే జీవులు ఉన్నాయని సైంటిస్టులు కనిపెట్టారు. వాస్తవానికి మనం అనుకున్న దానికంటే డార్క్ ఓషన్ జోన్లో బిట్వీన్ 1000 to 5000 మీటర్స్లో గ్రేటర్ రేంజ్ ఆఫ్ మెరైన్ లైఫ్ ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఓషన్ వాటర్ వరల్డ్ చుట్టూ ట్రావెల్ చేయడానికి దాదాపు 1000 సంవత్సరాలు పడుతుంది. ఓషన్స్ అనేవి వేవ్స్, టైడ్స్ అండ్ సర్ఫేస్ కరెంట్స్తోనే ఉండటమే కాకుండా టెంపరేచర్ అండ్ శాలినిటీతో కంటిన్యూస్ మూవింగ్ డీప్ ఓషన్ సర్క్యులేషన్స్తో జరుగుతూనే ఉంటాయి. సీ ఐస్ ఫామ్ అయినప్పుడు ఐస్ అవ్వకుండా ఉన్న వాటర్ సాల్ట్గా డెన్సర్గా మారుతాయి. ఆ తర్వాత మునిగిపోవడం స్టార్ట్ అవుతాయి. ఇది వార్మర్ అండ్ లెస్సర్ డెన్సర్ కలిగి ఉన్న ఇన్కమింగ్ వాటర్ సర్ఫేస్కి చోటు కల్పిస్తుంది. ఆఖరికి చల్లగా మునిగిపోయేంత ఉప్పగా మారిపోతుంది. కోల్డ్ డెన్సర్ వాటర్ సముద్రపు అడుగు భాగంలో నార్దర్న్ హెమిస్ఫియర్ నుండి సదర్న్ హెమిస్ఫియర్కి ఫ్లో అవుతాయి. ఇంకా అంటార్క్టికా నుండి మరింత కోల్డ్ డెన్స్ వాటర్తో కలిసిపోతాయి. ఆ తర్వాత ఇంకా ఆ వాటర్ ఇండియన్ ఓషన్ అండ్ పెసిఫిక్ ఓషన్స్లోకి అడుగు పెడతాయి. చివరిగా ఆ వాటర్ వామ్ వాటర్తో కలుస్తాయి. అట్లాంటిక్ తిరిగి వెళ్లే ముందు సర్ఫేస్ పైకి రైజ్ అవుతాయి. ఈ సైకిల్ కంప్లీట్ చేయడానికి దాదాపు 1000 సంవత్సరాలు పడుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4, మనం పీల్చే ఆక్సిజన్ సగం ఓషన్స్ ద్వారా ప్రొడ్యూస్ అయ్యేదే. ఆక్సిజన్లో కొంత భాగం సముద్రపు కలుపు మొక్కలు అలాగే సముద్రపు గడ్డి ద్వారా ప్రొడ్యూస్ అవుతుంది. అయితే ఆక్సిజన్లో ఎక్కువ భాగం ఫైటోప్లాంక్టన్ ద్వారా ప్రొడ్యూస్ అవుతుంది. అంటే ఫోటోసింథసిస్ జరిగే సామర్థ్యం కలిగి ఉన్న మైక్రోస్కోపిక్ మైక్రో ఆర్గానిజమ్స్. ఈ టైనీ క్రియేచర్స్ ఓషన్ సర్ఫేస్ లేయర్లో నివసిస్తాయి. ఒక ఆక్వాటిక్ ఫుడ్ చైన్ని ఫామ్ చేస్తాయి. ఫోటోసింథసిస్ జరిగే టైంలో ఫైటోప్లాంక్టన్ సీ వాటర్ నుండి CO2ను రిమూవ్ చేసి ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 5, ఓషన్స్ వ్యాస్ట్గా అనిపిస్తాయి, కానీ అవి మన ప్లానెట్ యొక్క ఓవరాల్ సైజులో పోలిస్తే చాలా చిన్నవి. మన ఎర్త్ సర్ఫేస్ 71% వాటర్తో కవర్ అయి ఉంటుంది. అయితే ఓషన్స్ యావరేజ్ డెప్త్ ఓన్లీ 4.2 కిలోమీటర్స్ మాత్రమే. సముద్ర మట్టానికి 11 కిలోమీటర్ల దిగువన పెసిఫిక్ ఓషన్లోని మెరియానస్ ట్రెంచ్లో లోతైన పాయింట్ ఉంది. ఓషన్స్ యావరేజ్ డెప్త్ భూమి స్కేల్తో ఎలా కంపేర్ చేస్తుందో కొంత ఐడియా తెచ్చుకోవడానికి ఎగ్జాంపుల్గా ఒకటి తీసుకుందాం. ప్రపంచంలోనే టాలెస్ట్ బిల్డింగ్ బుర్జ్ ఖలీఫా దుబాయ్ 829 మీటర్ల ఎత్తులో భూమి మధ్య నుండి ఉపరితలం వరకు ఉందని ఊహించుకోండి. అంటే ఓషన్స్ యావరేజ్ డెప్త్ చాలా ఎత్తుకు కేవలం 10 సెంటీమీటర్లకు సమానం. మౌంట్ ఎవరెస్ట్ అంతకంటే 21 సెంటీమీటర్ల ఎత్తులో ఉంటుంది. యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం భూమిపై ఉన్న మొత్తం నీరు దాదాపు 1385 కిలోమీటర్ల డయామీటర్ కలిగిన స్పియర్లో పెట్టవచ్చట. ఎర్త్ డయామీటర్ దాదాపు 9 రెట్లు పెద్దది. ఫ్యాక్ట్ నెంబర్ 6, రోగ్ వేవ్స్ నిజంగా ఉన్నాయి. రోగ్ వేవ్స్ ఏంటి భయ్యా కొత్తగా చెప్తున్నావు? సెంచురీస్గా సముద్రపు జానపద కథలలో భారీ అలల కథలు ఉన్నాయి. ఈ వేవ్స్కి వెదర్ ఎలా ఉన్నా సంబంధం లేదు. సముద్రం మధ్యలో షిప్స్ కూడా ముంచివేసే వేవ్స్ను ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ రోగ్ వేవ్ సముద్రంలో ఎప్పుడు కనిపించే అతిపెద్ద వేవ్సే కానవసరం లేదు. కానీ సీ స్టేట్లో కెప్టెన్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా ఎక్కువ వేవ్ను ప్రొడ్యూస్ చేస్తాయి. డెఫినేషన్ ప్రకారం రోగ్ వేవ్స్ అంటే ప్రస్తుత పరిస్థితుల కంటే 2 రెట్లు ఎక్కువ ఎత్తు ఉండేవి. బ్రిటిష్ ఓషనోగ్రాఫిక్ రీసెర్చ్ షిప్ RRS డిస్కవరీ ద్వారా ఫిబ్రవరి 2000లో లార్జెస్ట్ సైంటిఫిక్గా మెజర్ చేయబడిన రోగ్ వేవ్ను ఎదుర్కొన్నారు. వెస్ట్ ఆఫ్ స్కాట్లాండ్న ఇది దాదాపు 10 అంతస్తుల భవనం ఎత్తులో అంటే 29.1 మీటర్ల ఎత్తులో వేవ్ను నమోదు చేసింది.
ఇలా ఈ వేవ్కి కారణం ఏంటో పూర్తిగా అర్థం కాలేదు. అయితే స్ట్రాంగ్ ఓషన్ కరెంట్ వేవ్స్ డైరెక్షన్కు ఆపోజిట్గా నడుస్తున్నప్పుడు ఇవి తరచుగా సంభవిస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 7, ఓషన్స్ అట్మాస్ఫియర్ కంటే దాదాపు 50 టైమ్స్ ఎక్కువ కార్బన్ను కలిగి ఉంటాయి. వామ్ వాటర్ కంటే కోల్డ్ వాటర్ చాలా వరకు CO2ను డిజాల్వ్ చేయగలదు. కాబట్టి కోల్డ్ పోలార్ రీజియన్స్ CO2 అబ్జార్బర్స్. కానీ కోల్డ్ వాటర్ వామ్ వాటర్ ట్రాపికల్ ఏరియాకు దారితీసినప్పుడు ఓషన్స్ CO2ను తిరిగి అట్మాస్ఫియర్లోకి రిలీజ్ చేస్తాయి. ఈక్వటోరియల్ స్పెసిఫిక్ అట్మాస్ఫియర్లో CO2 యొక్క బిగ్గెస్ట్ సింగిల్ న్యాచురల్ సోర్స్ అని అనిపిస్తుంది. ఈ కార్బన్లో ఎక్కువ భాగం కొన్ని వందల సంవత్సరాల కాలపరిమితిలో అట్మాస్ఫియర్తో ఎక్స్చేంజ్ అవుతాయి. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ముందు ఎర్త్ అండ్ ఓషన్పై CO2 తీసుకోవడం, విడుదల చేయడం ఒక డైనమిక్ ఈక్విలిబ్రియం. అప్పటి నుండి ఫాజిల్ ఫ్యూయల్స్ బర్న్ చేయడం నుండి రిలీజ్ అయ్యే కార్బన్ డైఆక్సైడ్లో సగం వరకు ఓషన్స్ అబ్జర్వ్ చేసుకుంటాయి. రిమైనింగ్ కార్బన్ డైఆక్సైడ్ అట్మాస్ఫియర్లోకి రిలీజ్ అవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 8, నార్త్ పెసిఫిక్ ఓషన్లో ద గ్రేట్ పెసిఫిక్ గార్బేజ్ ప్యాచ్ అంటే చెత్త ఉందని 1997లో కన్ఫర్మ్ చేశారు. ఇది లార్జ్ ఓషన్ కరెంట్ మధ్యలో ఉంది. అప్పటి నుండి సౌత్ పెసిఫిక్, నార్త్ అండ్ సౌత్ అట్లాంటిక్, ఇండియన్ ఓషన్లో ప్రపంచంలోని అన్ని మేజర్ గైడ్స్ మధ్యలో ప్లాస్టిక్ పొల్యూషన్ ఉందని కనుగొన్నారు. ప్లాస్టిక్ చెత్త సముద్రాలలో బయోడిగ్రేడబుల్ చెందడానికి చాలా టైం పడుతుంది. సన్ రేస్ అండ్ వేవ్ మోషన్ యాక్షన్స్ ప్లాస్టిక్ వస్తువులను చిన్న చిన్న ముక్కలుగా విడదీస్తాయి. ఎలా అంటే శాండ్ డెబ్రిస్ కంటే చాలా చిన్నగా. అందుకే ప్లాస్టిక్ డెబ్రిస్ క్లియర్గా ఫ్లోట్ అయ్యే ఐలాండ్లా ఏమీ లేదు. కానీ చిన్న చిన్న ప్లాస్టిక్ పార్టికల్స్ వాటర్పై ఫ్లోట్ అవుతూనే ఉంటాయి. ఈ ఫైన్ పార్టికల్స్ ఇప్పుడు స్పాంజెస్ వలె కనిపిస్తాయి. ఎందుకంటే ఈ PCBలు DDT అండ్ PAH వంటి పొల్యూటెంట్ కాన్సన్ట్రేషన్ వల్లే. సముద్ర జీవులకు ఫిల్టర్ ఫీడింగ్ ద్వారా పార్టికల్స్ తీసుకున్నప్పుడు ఫుడ్ చైన్లోకి ఎంటర్ అవుతాయి. చివరికి మనం తినే ఫిష్లోకి ఎంటర్ అవుతాయి. ఇంకా ఏముంది, మనం కూడా ప్లాస్టిక్ తిన్నట్టే కదా. ఈ ప్లాస్టిక్ మైక్రోబ్స్లోకి కూడా చేరుకుంటాయి. అయితే ఈ ప్లాస్టిక్ స్పేర్ వెలువడటం సముద్ర పర్యావరణ వాతావరణంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో చెప్పడం చాలా తొందరలోనే ఉంది. ప్లాస్టిక్ కన్జంప్షన్ 1945 తర్వాత ఎక్కువైంది. ఈ ప్లాస్టిక్ మెరైన్ ఎన్విరాన్మెంట్లోని సర్ఫేస్ నుండి ఓషన్ ఫ్లోర్ వరకు ప్రతి భాగంలో ఇప్పటికే ఉన్నట్లు కనుగొన్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 9, అట్లాంటిక్ ఓషన్ ఈజ్ గెట్టింగ్ బిగ్గర్ అండ్ పెసిఫిక్ ఓషన్ ఈజ్ గెట్టింగ్ స్మాలర్. అవును, మీరు ఇప్పుడు విన్నది నిజమే. 20 మిలియన్ ఇయర్స్ క్రితం అట్లాంటిక్ ఓషన్ లేదు. అయితే ప్లేట్ టెక్టోనిక్స్ కారణంగా సౌత్ అమెరికా, నార్త్ అమెరికా కాంటినెంట్స్ రిఫ్ట్ వ్యాలీతో సపరేట్ అయ్యాయి. అది చివరికి అట్లాంటిక్ ఓషన్గా మారింది. సౌత్ అమెరికా అండ్ ఆఫ్రికా కాంటినెంట్స్ కాంప్లిమెంటరీ షేప్స్లో ఉన్నాయని చాలా కాలంగా గుర్తించారు. అయితే 1960s వరకు ప్లేట్ టెక్టోనిక్స్ థియరీని ఎక్స్ప్లెయిన్ చేయగా యాక్సెప్ట్ చేశారు. నేడు అట్లాంటిక్ ఓషన్ సంవత్సరానికి 5 సెంటీమీటర్ల చొప్పున పెరుగుతుంది. దాని మధ్య ఓషన్ రీచ్తో పాటు వాల్కనిక్ యాక్టివిటీ అదర్ ప్లేట్స్ కింద మునిగిపోతుంది. పెసిఫిక్ యొక్క రింగ్ ఆఫ్ ఫైర్ ఈ సబ్డక్షన్ జరిగే ప్రాంతాలను విస్తృతంగా చూపిస్తుంది. ప్రపంచంలోనే 90% ఎర్త్ కేస్ ఇక్కడే వస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 10, ఓషన్స్లో మోస్ట్ రిమోట్ పాయింట్ని పాయింట్ నెమో అంటారు. అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. భూమి నుండి చాలా దూరంలో ఉన్న ఓషనిక్ పార్ట్ సదరన్ పెసిఫిక్లో ఉంది. దీనినే పాయింట్ నెమో ఆర్ పోల్ ఆఫ్ ఇన్యాక్సెసిబిలిటీ అంటారు. పాయింట్ నెమో అనేది అసలు పాయింటే కాదు. అక్కడ భూమి ఏమీ లేదు. ఇది కేవలం సముద్రంలో ఒక ప్రదేశం. ఇది నియరెస్ట్ ల్యాండ్ నుండి 2688 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నార్త్లో పిట్కైన్ ఐలాండ్లో పార్ట్ అయిన జ్యూసీ ఐలాండ్ అండ్ మోటునుయు ఈస్టర్ ఐలాండ్లో ఒకటి. నార్త్ ఈస్ట్ అండ్ సౌత్న అంటార్క్టికాలో పార్ట్ అయిన మహర్ ఐలాండ్. నెమో అనే పేరు జూల్స్ వెర్న్ యొక్క కెప్టెన్ నెమో ఆఫ్ 20,000 లీగ్స్ అండర్ ది సీ నుంచి వచ్చింది. మీరు గూగుల్ ఎర్త్కు వెళ్ళి 48 డిగ్రీస్ 52.6 సౌత్కి 123 డిగ్రీస్ 23.6 వెస్ట్కి జూమ్ చేసినట్టయితే మీరు దాన్ని క్లియర్